శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే సరస్వతీ నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఏ వదేత్ తస్య నిస్సరణతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. V3 టీవీ ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ, నేడు వసంత పంచమి శుభ పర్వదిన సమయమున ఈ వసంత పంచమి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి శుక్ల పంచమి, శుద్ధ పంచమిని మాఘ పంచమిని వసంత పంచమి, మదన పంచమి, శ్రీ పంచమి అంటారు. మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమిని మాఘ పంచమి అని, వసంత పంచమి అని అంటారు. వాస్తవంగా వసంత పంచమి అనేది వసంతమా ఋతువు రాలేదు, కానీ శిశిర ఋతువు లోపలనే వసంత ఋతువు వచ్చినట్టుగా ఆహ్వానించినట్టుగా ఆ ప్రకృతిని మనము ఆ అమ్మవారికి ఆవిర్భవించినటువంటి దినం ఈరోజు. సరస్వతి అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఈ దినమున దీనిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు. ఈ యొక్క వసంత పంచమి నాడు అమ్మవారికి ప్రాతకాలం లోపల శుచి శుభ్రులై ఆ అమ్మవారిని పూజిస్తే, స్తుతిస్తే మనకు కావలసినటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని, విద్యను, విజ్ఞానాన్ని, ధారణాశక్తిని, వచన రచన ప్రవచనా శక్తిని కలిగించేటువంటి శక్తి అమ్మవారికి ఉంది. ఈరోజు ఈ శుభ పర్వదినమున అమ్మవారిని ఆరాధిస్తే, పూజిస్తే, స్తుతిస్తే మనకు మంచి జరుగుతుందట. ఈరోజు వసంత పంచమి నాడు విద్యకు ఆరంభం అంటే అక్షరాభ్యాసము కానీ, కొత్త విద్యలు ఆరంభించడం కానీ, చదువుకున్న విద్యలను మళ్ళీ మొదలుపెట్టడం కానీ చేసేటువంటి ఈరోజు అమ్మవారిని మనము ఆవిర్భవించినటువంటి ఆమె శుభదినమున ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, పెద్దలు, మహిళలు అందరికీ కూడా కవులు, గాయకులు, కళాకారులు వీళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతోటి చక్కటి గాన విజ్ఞాన విచక్షణ రహితమైనటువంటి అన్నీ కూడా కలుగుతాయట. ఇటువంటి ఈ అమ్మవారు మనకు వాగ్దేవి అయి, విద్యా ప్రధాని అయి, విద్యావాణి అయి, పుస్తకధారిణి అయి, హంసవాహిని అయి, కవితా శక్తి అయి మనకు అమ్మవారు అగుపిస్తారు. ఎటువంటి విద్య కావాలన్నా విద్యార్థులకు విద్యే ముఖ్యం కాబట్టి అటువంటి విద్యను మనకు అభ్యసించాలన్నా, జ్ఞాపక శక్తి కలగాలన్నా, మనము చదువుకున్నటువంటి ఎటువంటి విద్య అయినా కూడా గుర్తుండాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి యొక్క స్తుతితోటి, అమ్మవారి యొక్క మంత్ర మహిమతోటి మనకు చక్కటి ధారణాశక్తి, జ్ఞానశక్తి, కవితాశక్తి, వాచశక్తి అన్ని శక్తులు ఇస్తాయట. అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా ఇచ్చేటువంటిది అమ్మవారు. అలాగే ఈరోజు శ్రీ పంచమి అంటే శ్రీ అన్నగారు ఇక్కడ లక్ష్మీప్రదమైనటువంటిదే కాకుండా శ్రీ అంటే త్రిశక్తి రూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మల మూలపుటమైనటువంటి ఈ శ్రీశక్తి కూడా. ఎందుకంటే చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని మనము ఎవరు కూడా దాన్ని దొంగిలించలేరట. ఎంత ధనాన్ని మనము సంపాదిస్తే దాయాదులతో కానీ దొంగలతో కానీ భయపడాల్సి వస్తుందట. కానీ అదే విజ్ఞానము, అదే విద్యను మాత్రము ఎవరు ఎత్తుకొని పోలేరు, దాన్ని అపహరించలేరట. కాబట్టే శ్రీ పంచమి అంటారు. అలాగే ఈరోజు విద్యా ప్రవేశాలు కూడా, అక్షరాభ్యాసాలు అన్నీ కూడా తిదివార నక్షత్రాలు లేకుండా ఈరోజు
అమ్మవారికి విశేషమైనటువంటి రోజుగా భావించి అందరూ కూడా పిల్లలు పెద్దలు వెనుకటి రోజులలో ప్రతిభామూర్తులైనటువంటి వారు వ్యాసుడు, వాల్మీకి, యాజ్ఞవల్కుడు, అలాగే బృహస్పతి. యాజ్ఞవల్కుడు తన కవితాశక్తి విజ్ఞానాన్ని కూడా మొత్తము గురుశాపం చేత పొందలేక భ్రష్టుడైతే అమ్మవారు అతనికి తపశ్శక్తి ద్వారా మళ్ళీ మంచి పునర్వైభవాన్ని ఇచ్చిందట. అందుకే అప్పుడు ఆ యాజ్ఞవల్కుడు ఆ మహాసరస్వతి యొక్క స్తోత్రాన్ని స్తుతిని సాధించాడు. అటువంటి మహాస్తోత్రాన్ని ఆ దేవాది దేవతల గురువైనటువంటి బృహస్పతి కూడా దాన్ని అనుసరించి తర్వాత మళ్ళీ అదేవిధంగా మనకు దేవీ భాగవతం చెప్తుంది. ఆ దేవీ భాగవతంలో అమ్మవారికి ఏంటంటే సరస్వతి కవచం ఉంది, 14 లైన్లతో కూడుకొని ఉంటుంది. మహిమాన్వితమైనటువంటి ఆ స్తోత్రం, ఆ కవచం అమ్మవారి ధారణాశక్తికి, జ్ఞాపక శక్తికి, విశేషమైనటువంటి ప్రజ్ఞకు, అన్నిటి కూడా కవితాశక్తికి కూడా మనకు పనికొస్తుంది. అటువంటి ఆ కవచాన్ని, అలాగే స్తోత్రాన్ని, అలాగే మంత్రాన్ని, అలాగే ఈ అన్నిటిని కూడా దేన్నో ఒక దానిని మనం ఆ రోజు ప్రాతకాలంలో అమ్మవారికి శుచిశుభ్రులై, తరువాత అమ్మవారికి ఏంటంటే శ్వేతవర్ణ వస్త్రము ఉంటుంది. అమ్మవారికి హంసవాహినై ఉంటుంది కాబట్టి ధవళవర్ణధారి. ఆ అమ్మవారికి తెల్లటి వస్తువులు అంటే ఇష్టమట, తెల్లటి పూలు కూడా. అలాగే ఆమెకి ఏమి నైవేద్యం పెట్టాలి? నవనీతం అంటే వెన్న, దధి, క్షీరము, అలాగే వరిపేలాలు, అలాగే మన ఆవు పాలతో చక్కగా చేసినటువంటి పాయసము, వాటన్నిటిని కూడా అమ్మవారికి ఆ ధ్యాన శ్లోకాలుగా చేసుకొని 12 ద్వాదశ నామాలు అమ్మవారికి ఆ స్తుతి చేసి ఆ నామాలను చదువుకొని ఆ తెల్లటి పుష్పాలతో ఆరాధించి అభిషేకం చేసి ఆ అమ్మవారు మనకు ప్రసన్నత కలిగించేటట్టు చేసుకొని అలాగే నైవేద్యం చేయాలట. అలాగే విద్యావాన్, ధనవాన్, జ్ఞానవాన్, బుద్ధివాన్, తేజోవాన్ ఇవన్నీ కూడా రావాలంటే అమ్మవారి దయ ఉంటేనే. ఎటువంటి దేవతలకైనా మనుషులకైనా ఎవరికైనా ఆ అమ్మవారి దయచేతనే మనకు ఎటువంటి అసాధ్యమైనటువంటి సుసాధ్యాన్ని చేసేటువంటి కవితాశక్తి ఏ శక్తి అయినా అమ్మవారి ఇస్తుందట. అందుకోసమే మనము అహంకారో వాగ్వదో వాగ్మి శ్రీంకారో ఐశ్వర్యప్రద అంటారు. అంటే అహంకారం అనేది అది వాక్కుకి ఇచ్చేటువంటిది, వాక్కును మనము గేయముగా రచించేటువంటి వాళ్ళు. కాబట్టి అహంకారాన్ని మనం ఎప్పుడు కూడా స్తుతిస్తే, స్మరణ చేస్తే ఆ స్మరణ మనకు ఎప్పుడు కూడా మన బుద్ధి వికాసమై స్ఫురణ కలుగుతుందట. ఆ పరీక్షల్లో మనము పరీక్షలు రాసేటప్పుడు మనకు జ్ఞాపశక్తి రావాలి అంటే స్మరణ, అమ్మవారి స్మరణ ఉంటే, ప్రాతకాల అమ్మవారి స్మరణ ఉన్నప్పుడు మనకు పరీక్షలలో ఆ ధారణా శక్తి కానీ స్ఫురణ శక్తి వస్తుంది. అప్పుడు చదువుకున్నటువంటి ఎటువంటి ఆ విద్య అయినా మనకు గుర్తుకొచ్చి జ్ఞాపకశక్తి వచ్చేసి దాని ద్వారా మనం రాయగలుగుతాం. అటువంటి ఈ అమ్మవారికి ఇదే రోజు మనము ఈ వసంత పంచమి నాడు మనము చిన్నపిల్లలకు, పేదవాళ్లకు బల్బాలు కానీ, పలకలు కానీ, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ ఇవన్నీ దానం చేస్తే పూర్వజన్మలో మనకు ఉన్నటువంటి మందబుద్ధి, ఆ బుద్ధి కూడా పోయి మంచి సద్బుద్ధి, సద్విద్య, సత్ప్రవర్తన, విద్య వినయ సంపన్నే, విద్యతోటి వినయం వస్తుందట, వినయంతో సంపద వస్తుందట. మరి విద్య ఎలా రావాలి మనకు సద్బుద్ధి ఎలా కలగాలి అంటే ఈ యొక్క శారదాదేవి అనుగ్రహం ఉంటే. శారద అంటే అజ్ఞాన నాశిని, విద్యాప్రదాయిని, జ్ఞానప్రదాయిని, విశ్వప్రదాయిని. అమ్మవారు విచక్షణకు కూడా అమ్మవారే మనకు ఆరాధం. ఎందుకంటే అజ్ఞానాన్ని నాశనం చేసి చీకటి నుంచి మనకు వెలుగులోకి తీసుకొస్తుంది కాబట్టే ఆ అమ్మవారికి సరస్వతి అని మనకు. అది సరస్వతి అంటే ప్రవహించడం, సరస్సులాగా ప్రవహించేది కాబట్టి జ్ఞానం కూడా తెలతెలవాడుతూ ఉండగా అన్నట్టు సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాగే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ వికసిస్తుందట, ప్రకాశిస్తుందట. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనము రచన చేయాలన్నా, వచనం చేయాలన్నా, ప్రవచనం చేయాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఉంటే ఎంతటి మహావిద్య అయినప్పటికీ కూడా కరతలమానుగా ఉండి మనకు కవితాశక్తి, వాక్పటిమ, వాదనా పటిమ, విశేషమైనటువంటి
ప్రజ్ఞ కలిగి ఉండి ఆ వాదన లోపల మనము జయించి ఎటువంటి రంగాలలో కూడా మనము బయటపడతామట. అందుకోసమే ఈ యొక్క వసంత పంచమి ఈ పర్వదినమును అందరూ కూడా పెద్దవారు కానీ చిన్నవారు కానీ అందరూ కూడా అమ్మవారిని స్తుతించి ధ్యానించి ప్రత్యేకంగా పూజించి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కృప మనకు కలగాలంటే అనేక విధములైనటువంటి ఈ పూజా విధానంలో కూడా అష్టోత్తరం ఉంటుంది, 108 నామాలు, అలాగే 12 నామాలు ఉంటాయి. అలాగే బ్రహ్మవైపూర్తన పురాణంలో కానీ అలాగే దేవీ భాగవతంలో చెప్పినటువంటి శ్లోకాలతో కానీ మామూలుగా ఇలా కాకుండా సరస్వతి సహస్రనామాలు, ఆ సహస్రనామాలైనా కానీ లేదంటే చిన్న శ్లోకానైనా కానీ ఆ స్తుతించినట్టయితే మనకు ధనాన్ని కానీ ప్రజ్ఞ కానీ విద్య కానీ వివేకం కానీ విచక్షణ కానీ మనకు వస్తుందట. అటువంటి అలాగే ఈరోజు బాసరా క్షేత్రం లోపల అమ్మవారికి చాలామంది అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎటువంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ మనకు వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అమ్మ కాబట్టి ఈరోజు విశేషంగా అక్కడ బ్రహ్మోత్సవాలు అలాగే విశేషమైనటువంటి ఉత్సవాలు కూడా జరుపుతారు. అక్కడ ఆ అమ్మవారి యొక్క మనము వికాసాన్ని ఆ వదన బింబాన్ని చూడగానే చల్లని తల్లి కాబట్టి మనకు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందట మన మెదడు. అమ్మవారిని పూజిస్తే, ధారణ చేస్తే, స్తుతిస్తే ఎక్కడ పోయినప్పటికీ కూడా మనకు గౌరవ మర్యాదలు కావాలన్నా, మనకు జనాదరణ కావాలన్నా, కవితా గోష్ఠి లోపల మనకు వాదనలో గెలవాలన్నా, ఏ పని చేసినా కానీ మనము గానము చేయాలన్నా, రచన చేయాలన్నా, సంగీతం లలిత కళలు అంటే 64 కళలకు అమ్మవారు అధిష్టాన దేవత, విజ్ఞాన దేవత. ఎందుకు అంటే చతుషష్ఠి కళలు అమ్మవారి ఆధీనంలో ఉంటాయట. వాక్పటిమ, విద్యాపటిమ, దైవపటిమ, ఈ స్ఫురణ శక్తి, వాక్శక్తి, ధీశక్తి, ధారణాశక్తి ఇచ్చేటువంటి ఈ అమ్మ ఈరోజు అందరం కూడా చక్కగా మనము విశేషమైనటువంటి పూజతోటి మనము సార్థకతతో చక్కటి జ్ఞానాన్ని పొంది విశేషవంతులుగా అవుతాం. అలాగే మనము అంతా కూడా ఈరోజు అమ్మవారి విశేషమైనటువంటి కృపా కటాక్షణలు కలిగి మనము కూడా మంచి విజ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, ప్రజ్ఞానవంతులుగా మనము అవుతామని చెప్తూ జై శ్రీమన్నారాయణ.